హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డివోషనల్ వైబ్స్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మ అలంకరణ గురించి మరియు అమ్మకి ఏ రంగు చీర ధరింపజేయాలి, ఏ రంగు పుష్పాలతో అమ్మని పూజించాలి, అలాగే ఏ నైవేద్యాలు అమ్మకి సమర్పించాలి, వేటిని దానం చేయాలి, ఏ మంత్రాలను పఠించాలి అనే విషయాలన్నిటితో పాటు అమ్మ యొక్క విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. శరన్నవరాత్రులలో 7వ రోజు అశ్వయుజ మాసం సప్తమి తిథి మూలా నక్షత్రం సమయంలో చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజని పండితులు చెబుతారు. బ్రహ్మ చైతన్య స్వరూపినిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం, సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని చెబుతారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని శ్వేతవద్మాన్ని అధిష్ఠించి వీణ, కమండలం, అక్షరమాలను ధరించి అభయముద్రతో వీరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్ధులకై సరస్వతి పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. దేవీ నవరాత్రులలో చివరి 3 రాత్రులు చేసే త్రిరాత్రి వ్రతం ఈరోజే ప్రారంభిస్తారు. వినాధరే విపులమంగళ దానశీలే భక్తార్తినాశిని విరించి హరీష వందే కీర్తిప్రదే అఖిల మనోరథే మహర్షే విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం అని మనసారా ఆ తల్లిని స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి వారి హృదయాల్లో జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తుంది. వాక్ శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తుంది అని మనసారా ఆ తల్లిని స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి వారి హృదయాల్లో జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తుంది. వాక్ శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో 3వ రూపం. ప్రాణకోటి జిహ్వాగ్రంపై నివసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి మరియు కాళిదాసులను అనుగ్రహించి వారి వాక్ వైభవాన్ని విశ్వవిఖ్యాతి చెందేలా చేసింది. శ్రీ సరస్వతీదేవిని శక్తి కొలది అర్చించి షోడశోపచారాలతో, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ చేసుకొని విద్యాబుద్ధులను పెంపొందించుకోవాలని పండితులు చెబుతారు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుందని చెబుతారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుంది. ఋగ్వేదం, దేవి భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణంలో సరస్వతీదేవి గురించి పలు గాథలు ఉన్నాయి. సృష్టి కార్యంలో తనకి తోడుగా ఉండేందుకు బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని చెబుతారు. పరాశక్తి 5 రూపాల్లో సరస్వతీదేవి ఒకరు. సరస్వతి అమ్మవారిని పూజిస్తే వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం సిద్ధిస్తాయి. సరస్వతీదేవి జ్ఞానాన్ని అందించే అమ్మవారు. వ్యాసుడు, కాళిదాసు వంటి వారు ఈ తల్లి అనుగ్రహంతో గొప్పవారయ్యారు. విద్యార్థులు నవరాత్రుల వేళ అమ్మవారిని పూజిస్తే విజయాలు సాధిస్తారు. 7వ రోజు అమ్మవారి అలంకరణ. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 9 బుధవారం, సప్తమి తిథి మూలా నక్షత్రం. అమ్మవారు ఈరోజు తెలుపు రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని తెల్లని పూలతో కానీ మరియు మారేడు దళాలతో అయినా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది.
అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా దద్దోజనం మరియు పాయసాన్నం నివేదిస్తారు. ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వలన విద్యా ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. అమ్మవారిని సరస్వతీదేవి అష్టోత్తరాలతో పూజించాలి లేదా ఓం శ్రీ సరస్వతీదేవియే నమః అని అయినా చదువుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 8వ రోజు అలంకరణ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.